నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. నేలపాటులోని గెస్టెడ్ అధికారులు గ్రూప్ డి క్వార్టర్స్ తో పాటు వివిధ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనులు ఆలస్యంగా చేస్తున్నారంటూ కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిపై వైసీపీ చేస్తున్న అసత్య ఆరోపణలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఉద్యోగులకు నిర్మిస్తున్న 4,000 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయని, గత ప్రభుత్వం 3 ముక్కలాట ఆడకుండా ఉంటే ఇప్పటికీ అన్ని అందుబాటులోకి వచ్చావని చెప్పారు. నవంబర్ నుంచి వర్క్స్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ తీసుకుంటే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి 3 నెలలే. ఈ 3 నెలలలో ఎంతో వర్క్, అటు హౌసెస్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, ఐకానిక్ టవర్స్, అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, అదేవిధంగా 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అనుకున్న టార్గెట్ ప్రకారం ఏదైతే వాళ్ళకి టెండర్ టైమింగ్స్ ఇచ్చామో దాని ప్రకారం వాళ్ళందరూ కంప్లీట్ చేస్తారు. అంటే అసహనం అంటే ఒక టార్గెట్ పెడితే ఆ టార్గెట్కి చేయాలా, ఆ టార్గెట్కి చేయనప్పుడు కొద్దిగా గట్టిగా మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ డోర్స్ చెప్తాను. ఫ్రంట్ డోర్స్ అన్నిటికీ ఆర్డర్ ఇచ్చుకున్నారు, తెచ్చేశారు, జరుగుతూ ఉంది. ఇంటర్నల్ డోర్స్ ఇంకా రాలేదని అడిగాను. యాక్చువల్గా ఇటువంటి మా లెవెల్లో మేము పెట్టుకున్న షెడ్యూల్ ప్రకారం మేము అడగటం, చెప్పటం, గట్టిగా చెప్పటం. నగరపాలక సంస్థ పరిధిలోని జాతీయ రహదారి వెంబడి ఏర్పాటు చేసిన అనధికార హోల్సేల్ కూరగాయల మార్కెట్ షాపులను కార్పొరేషన్ అధికారులు తొలగించారు. గత కొంతకాలంగా జాతీయ రహదారి ప్రక్కన అనధికార హోల్సేల్ కూరగాయల మార్కెట్లను కొందరు వ్యాపారులు నిర్వహిస్తున్నారు. దానివలన కొల్లిశారద హోల్సేల్ కూరగాయల మార్కెట్ వ్యాపారులకు నష్టం వాటిల్లడంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు కమిషనర్ కె మయూర్ అశోక్ అనధికార షాపులను తొలగించాలని అధికారులను ఆదేశించారు. దీంతో నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, ప్రజారోగ్య అధికారులు, పోలీసుల పర్యవేక్షణలో షాపులను తొలగించారు. రైతులు తమ కూరగాయలను అనధికార మార్కెట్లో కాకుండా జీఎంసీ కొల్లిశారద హోల్సేల్ మార్కెట్లోనే విక్రయించుకోవాలని కమిషనర్ సూచించారు. టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ వైఖరిని భారత్ ఖండించాల్సిన అవసరముందని సిపిఐ జాతీయ నాయకులు నారాయణ అన్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ శంకరవిలాస్ సెంటర్లో సిపిఐ నిరసన వ్యక్తం చేసింది. ట్రంప్ పోస్టర్లను దగ్ధం చేశారు. యుద్దం చేసి శాంతిని నెలకొల్పాలనుకోవడం మూర్ఖత్వమని నారాయణ చెప్పారు. ఇరాన్లో ఖమేనీకి ప్రజల నుంచి వ్యతిరేకత లేనప్పుడు ట్రంప్ అతన్ని హతమార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ట్రంప్కు బానిసగా ప్రధాని మోడీ వ్యవహరించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ట్రంప్ను వ్యతిరేకించే దేశాధ్యక్షులను చంపడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీశారు. కార్యక్రమంలో సిపిఐ నేతలు జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి, అరుణ్ కుమార్, రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇజ్రాయెల్కు భారతదేశానికి దౌత్య సంబంధం లేవు. మోడీ వచ్చిన తర్వాతే దౌత్య సంబంధాలు ప్రారంభించాడు. అంతమంది లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఒక ఉగ్రవాద దేశం. అది పాకిస్తాన్ ప్రజానీకాన్ని చంపుతూ ఉంది, గాజాని ఆక్రమిస్తూ ఉంది. కాబట్టి అది మామూలు దేశం కాదు. అది ఒక టెర్రరిస్ట్ దేశం. దాని సంబంధం అనుకుంటాను అనుకున్నాం. కానీ మోడీ అక్కడికి పోయి ఏమంటున్నాడు, ప్రపంచంలో టెర్రరిజానికి వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తూ ఉంటున్నాడు. అసలు టెర్రరిస్ట్ వాళ్ళు గూట్లో కూర్చొని నేను టెర్రరిజానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తాట, తాటి కూర్చొని కళ్ళు తాగుతా, నేను కళ్ళు వ్యతిరేకంగా పవన్ తాగిస్తే ఎట్లా ఉంటుందో అట్లుంటుంది. టెర్రరిస్ట్ ఎవరు? ఇజ్రాయెల్ మొట్ట టెర్రరిస్టు. దానికి నాయకత్వం వచ్చే ట్రంప్ ప్రపంచంలో నెంబర్ 1 టెర్రరిస్ట్. టెర్రరిస్ట్ అని చెప్పాలంటే ట్రంప్ కూడా కాదు. ఇప్పటికీ అన్ని దేశాలు చంపుతా ఉన్నాడు, ఇంకా చంపుతా ఉంటున్నాడు. అలాంటి టెర్రరిస్టు ప్రోత్సహించేటువంటి అమెరికా సామ్రాజ్యవాద వైఖరిని, తర్వాత ఇజ్రాయెల్ వైఖరిని భారతదేశం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ తమీం అన్సారియాకు వినతులు అందించారు.
ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ముఖ్యమంత్రి ఇల్లు శాంక్షన్ చేసినా అధికారులు ఇవ్వకుండా వేధిస్తున్నారని గోరంట్లకు చెందిన దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇద్దరు పిల్లలకు కండరాల వ్యాధి వచ్చి మంచానికే పరిమితమయ్యారని, కనీసం ఎవ్వరూ అద్దెకి ఇల్లు కూడా ఇవ్వడం లేదని, తమకు ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని కన్నీట పర్యంతమయ్యారు. మోతడకలో ఉన్న తమ ఎకరం పొలం రామాలయంకు రాసి ఇచ్చామని, దానిని చిట్టం వెంకటేశ్వర్లు అనే వ్యక్తి దొంగ పాసు పుస్తకాలు పుట్టించుకొని అమ్మే ప్రయత్నం చేస్తున్నారని లేమెళ్లకు చెందిన బండారు ప్రసాద్ ఫిర్యాదు చేశారు. మళ్ళా ఇల్లు ఇస్తానన్నారు సార్. మేము ఇప్పుడు ఉండే ఇల్లు బాత్రూమ్ సర్లేదు. మొన్నైతే పిల్లోడి మీద కాల్చేరు వచ్చింది. పిల్లోడు భయపడ్డాడు. మేము ఎవరిని ఇల్లు అడిగితాము ఇట్లా మళ్ళీ వేరే వాళ్ళు ఇల్లు అడిగితే ఇచ్చారు. ఇచ్చి మీ పిల్లలు అడ్వాన్స్ ఎన్నికి ఇచ్చి మీ పిల్లలు చచ్చిపోతే ఏర్పడలేస్తారు ఇవ్వనన్నారు సార్. సరేనని మళ్ళీ లోకేష్ సార్ గారు కూడా వెళ్ళాం. ఆయన కూడా టెక్కో ఇల్లు రాసి ఇచ్చారు. మాకు స్థలం టెక్కో ఇల్లు రాసిస్తానని ఇంటి తాళం ఇచ్చే ముందర ఆపేసి నంబర్ కూడా ఇచ్చారు సార్. అన్నీ ఇచ్చారు. తీరా చూస్తుంటే మీరు రేపు రాండి అని తిప్పుతున్నారు. మా పరిస్థితి చాలా ఘోరంగా. రామాలయానికి మా తాతగారు బండారు కోటయ్య గారు 1 ఎకరం దీపానికి నైవేద్యానికి ఇచ్చారు. మోతడక పొలం అందులో పూజారి కూడా మా పిల్లవాళ్ళు అప్పుడు వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ తాత చనిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద తెలియకుండా ఎక్కించుకొని సొసైటీలో లోన్ కూడా తీశారు. ఇక అట్లాగా ఇప్పుడు మా అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా జన సైనికులు ఉత్సాహంగా నిర్వహించారు. అమరావతి రోడ్లోని 49వ డివిజన్లో మిరియాల గోపి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో పార్టీ నాయకులు చందు సాంబశివరావు, పార్వతీనాయుడు, అడపా మాణిక్యరావు, వెంకటరత్తయ్య తదితరులు పాల్గొన్నారు. జనసేన సభ్యత్వంతో ప్రతి కార్యకర్తకు భరోసా కలుగుతుందని చందు సాంబశివరావు తెలిపారు. 5 లక్షల ప్రమాద బీమాతో పాటు అనేక ఉపయోగాలు కల్పించడం జరిగిందని అన్నారు. మీరు ఆగండి. ఈ సభ్యత్వం తీసుకోవడం వల్ల మీకు జరిగే మంచి ఏంటి, మీ ద్వారా సమాజానికి జరిగే మంచి ఏంటి, జనసేనాని చేస్తున్న పని ఏంటి, ఒక నాయకుడిగా ఆయన ఎలాంటి లీడర్షిప్ని మనకి డెమాన్స్ట్రేట్ చేస్తున్నాడు. ఇలాంటి మంచి నాయకత్వంతో యువత కూడా సమాయత్వంతో రానున్న కాలంలో యువత ఈ దేశాన్ని నడిపించే నాయకత్వ స్థాయికి ఎదగాలంటే సభ్యత్వం నుంచి నాయకత్వం వరకు అనే ఈ శీర్షికలో మీరు భాగస్వాములు కావాలని చెప్పేసి అందరికీ ఆహ్వానిస్తూ, మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తూ మీడియా మిత్రులు కూడా దీనికి విస్తృతంగా ప్రచారం చేస్తూ అందరినీ కలిపే విధంగా మంచి ఆశయాలతోటి యువతని తీర్చిదిద్దుతూ యువతని నాయకులుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవుతున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ మరి ఈ కార్యక్రమంలో కొత్త యువత న్యూగా చేసి మెంబర్షిప్ తీసుకోవడం నిజంగా ఎంతో సంతోషదాయకం. మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా కంకణం కట్టుకున్నారు. ఇంకా ముందు ఇంకా ఉధృతంగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకోవచ్చు. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు చందు సాంబశివరావు గారికి, మరి రాష్ట్ర సమన్వయకర్త మరి వారి కనుసన్నలో ఎంతో అద్భుతంగా మరి రాష్ట్రంలో మరి సభ్యత నమోదు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి అలానే ఇచ్చేసినటువంటి పెద్దలు అడపా మాణిక్యారావు గారు, మన ఉప్పు వెంకటరత్నయ్య గారు, జనసేన నాయకులు, మన జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. గుంటూరులో వీధి కుక్కలను నియంత్రించడంలో నగరపాలక సంస్థ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా పేర్కొన్నారు. వీధి కుక్కల దాడికి మరెందుకు పిల్లలు బలి కావాలని ప్రశ్నించారు. అధికారులు పిల్లల్ని వీధి కుక్కలు కరిస్తే ఆ బాధ తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తూర్పు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ కార్పొరేషన్ గ్రివెన్స్ లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. సమస్యలతో ప్రజలు సతమతం అవుతుంటే స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ఎక్కడా కనిపించడం లేదన్నారు. ఇల్లు లేని చోట రోడ్లు, డ్రైన్లు వేస్తున్నారని ఆరోపించారు. వీధుల్లో కనీసం చెత్త కూడా తీయడం లేదని విమర్శించారు. ప్రైవేట్ వెంచర్లకు ఇస్తున్న ప్రాధాన్యత పేదలు నివసించే ప్రాంతాలకు ఇవ్వడం లేదన్నారు. ప్రజా సమస్యలు వెంటనే పరిష్కారం చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మరి ఈ విధంగా చేస్తుంటే ఇంకోటి ఏంటంటే అసలు డ్రైన్ ఉన్న చోట ఒక ఇంటి కోసం ఒక
దానికోసం ఎంత ఇచ్చారో నాకు తెలియదు, కానీ అధికారులకు ఇచ్చారో ఎమ్మెల్యే గారికి ఇచ్చారో నాకు తెలిసి పాపం ఎమ్మెల్యే గారికి ఏం తెలియదండి. కింద అధికారులు అందరూ తింటున్నారు, లేకపోతే ఆయన కింద స్థాయి ఉన్న వాళ్ళు తింటున్నారు. ఆ పేరంతా ఎమ్మెల్యే గారికి పోతుంది. మరి ఆ విధంగా పరిస్థితి ఉంది గుంటూరులో. ఎమ్మెల్యే గారు ఏమని అడిగినా నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నాకు తెలియని విషయంలో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అంటున్నారు. సార్ ఒకసారి మీరు ఎమ్మెల్యే, మీ కింద స్థాయి వాళ్ళు ఎవరైనా తింటున్నారేమో ఒకసారి వాళ్ళని హెచ్చరించండి. మరి ఇలాంటి పరిస్థితి గుంటూరు టౌన్లో ఉంది. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోండి. ఈ 2 వీక్స్లో మేము చెప్పామని కాదు, మేము ప్రజల తరపు నుంచి వచ్చాము, ఒక క్రైటీరియా ప్రజల తరపు నుంచి వచ్చామని చెప్పి తీసుకొని మరి కమిషనర్ గారిని కోరటం జరిగింది. ఇదంతా ప్రక్రియ మొత్తం మీకు ఇచ్చిన డేటా అంతా తీసుకొని పీకల వాగు కూడా తొందరగా పూర్తి చేయవాలని చెప్పి కమిషనర్ గారిని కోరటం జరిగింది. విద్యుత్ బస్సుల నిర్వహణ పేరిట గుంటూరు 2 డిపోను ఖాళీ చేయించే ప్రయత్నం మానుకోవాలంటూ ఏపీపీటీడీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం జరిగింది. గుంటూరు 2 డిపోని ఖాళీ చేయించి ప్రైవేట్ సంస్థకు ఇచ్చే కార్యక్రమాన్ని ఏపీ ఎస్ఆర్టీసీ యాజమాన్యం చేపట్టింది. దానికి నిరసనగా గత కొద్ది రోజులుగా డిపోలో జేఏసీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని కన్వీనర్ దత్త ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ గివెన్స్ లో వినతి పత్రం ఇచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అమర్నాథ్, కో కన్వీనర్ ఆర్ఎస్ఎస్ రావు తదితరులు పాల్గొన్నారు. మేము ఆర్టీసీ ఉద్యోగస్తులుగా చిరకాలంగా ప్రయాణికుల మన్ననలను పొంది ఎంతో విలువైన సౌకర్యాలు అందిస్తూ విలువైన మా యొక్క సర్వీసులను మేము ప్రయాణికులు అందిస్తూ ఉన్నాం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా మా యొక్క సేవలు గుర్తించి ఎన్నో అవార్డులు పొంది ఉన్నాం. కనుక ఈ యొక్క ప్రైవేటు వాళ్ళ ద్వారా వస్తున్న ఈ యొక్క ఆర్టీసీ విద్యుత్ బస్సులను ఆర్టీసీకే కేటాయించి మా యొక్క ఉద్యోగుల యొక్క విన్నపాలను స్వీకరించాలని చెప్పి కలెక్టర్ మేడం గారికి తెలియజేయడానికి వచ్చి ఉన్నాం. మేము స్పష్టంగా చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ పథకాలకు కానీ మేము విరోధం కాదండి. అభివృద్ధిని స్వాగతిస్తూనే ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వ పథకంలో బాగా జనంలోకి వెళ్ళినటువంటి పథకం ఏదైతే ఉందో స్త్రీశక్తి, ఆ స్త్రీశక్తిని మాకు సిబ్బంది లేకపోయినా, కండక్టర్లు షార్ట్గా ఉన్నా, డ్రైవర్లు షార్ట్గా ఉన్నా డబుల్ డ్యూటీ చేస్తానో మరొక రకంగానో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చేస్తూనే ఉన్నాం. గౌరవ కలెక్టర్ మేడం గారికి, గౌరవ ప్రభుత్వ పెద్దలందరికీ మేము చేసేటువంటి విన్నపం ఏంటంటే, అయ్యా ఆ గ్యారేజ్ని తరలించి 10 అడుగులు అత్తు లేపితే దానివల్ల ఆ గ్యారేజీ స్థలాన్ని ప్రైవేటు వారికి మరొక చోట కేటాయించాలని విన్నవించుకుందామని చెప్పారని మేడం గారికి వచ్చాం సార్. ఎస్వీఎన్ కాలనీలోని నారాయణ స్కూల్లో ఎస్ఎల్సీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏజీఎం విజయబాబు, ఆర్ఎండ్డీ హెడ్ వాణి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏజీఎం విజయబాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నారాయణ స్కూల్స్ లో ఎస్ఎల్సీ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ప్రోగ్రాం ముఖ్యోద్దేశం ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్దగా విని అర్థం చేసుకుని వారు తయారు చేసిన ప్రాజెక్టు వర్కుల ద్వారా వారి తల్లిదండ్రులకు అర్థమయ్యేలా వివరించడం ద్వారా విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే వారి మేధాశక్తికి మెరుగుపరచడమే ముఖ్యోద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గోపవరపు సుహాస్ని, ఆర్ఎండ్డీ వాణి చౌదరి, కోఆర్డినేటర్ శిరీష, వైస్ ప్రిన్సిపల్ మరియా మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. As the students are in the beginning stages of their career, if they get the confidence, they can carry this throughout their life. And at the same time, this program is creating the interest towards the academics. So throughout the year, whatever the student learn in the classroom, to the parents, at the same time to the teachers, they are showcasing their performance with all the confidence, so that at the time of this showcasing, their communication skills also will be exhibited, and all the to one and all. ఎన్టీఆర్ స్టేడియం అండ్ స్విమ్మింగ్ పూల్ సొసైటీ పాలకవర్గం కార్యదర్శిగా వజ్జ రామకృష్ణ ఎన్నికయ్యారు. ప్రత్యర్థి దొడ్డపనేని రాజేంద్ర కుమార్ పై రామకృష్ణ 455 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆదివారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నం 2 గంటల వరకు సాగింది. తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొత్తం 2160 మందికి ఓటర్లకు 1267 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వజ్జ రామకృష్ణకు 851 ఓట్లు రాగా ప్రత్యర్థి దొడ్డపనేని రాజేంద్ర కుమార్ కు 396 ఓట్లు వచ్చాయి. 20 ఓట్లు చెల్లుబాటు కాలేదు. కార్యనిర్వాహక సభ్యులుగా పురుషుల్లో ఇంకొల్లు వెంకటరత్తయ్య, జి హనుమంతరావు, మహిళల్లో గుంటుపల్లి యామిని శివజ్యోతి, లగడపాటి అంజలీలు విజయం సాధించారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.